వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఒక భయంకరమైన లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. భయంకరం అని ఎందుకు అంటున్నాను తెలుసా? వీడియో పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది. ఈ స్టోరీని బేస్ చేసుకుని మన తెలుగు మూవీస్ లో ఒక మూవీ ఉంది, తెలిస్తే కమెంట్ చేయండి. దీంట్లో లవర్ బాయ్ కార్ల్ టాన్జ్లర్ ఫిబ్రవరి 8, 1877లో కార్ల్ టాన్జ్లర్ జర్మనీలో జన్మించాడు. టాన్జ్లర్ తన మిగతా లైఫ్ అంతా ఆస్ట్రేలియా, ఇండియాలో గడిపాడు. పుట్టింది జర్మనీలో అయినా తన మిగతా లైఫ్ అంతా ఇండియాలో మరియు ఆస్ట్రేలియాలో గడిపాడు. ఎందుకంటే వరల్డ్ వార్ 1 టైంలో బ్రిటిష్ గవర్నమెంట్ తనని జర్మనీలో ఉండనివ్వకుండా చేసింది. తన ఫ్యామిలీతో తను ఫ్లోరిడాలో సెటిల్ అయ్యాడు. అతనికి 2 పిల్లలు. కొన్ని కారణాల వల్ల తను తన ఫ్యామిలీని వదిలేసి తను ఒక యుఎస్ఏలో ఒక హాస్పిటల్లో రేడియోలాజీ టెక్నీషియన్ గా వర్క్ చేసేవాడు. ఇది టాన్జ్లర్ ది ఎర్లీ లైఫ్. అసలు స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. డేట్ ఏప్రిల్ 22, 1930. అది మన లవర్ బాయ్ ప్రేమలో పడిన రోజు. అది ఆమె పేరే మెరియా అలీనా. షార్ట్ కట్ లో మనం మెరియా అని పిలుచుకుందాం. ఆ రోజే మన లవర్ బాయ్ వర్క్ చేస్తున్న హాస్పిటల్లోనే ఈ అమ్మాయి అడ్మిట్ అయింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మన టాన్జర్ ఆ అమ్మాయిని చూసిన క్షణమే పడిపోయాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేదంట. ఈ అమ్మాయి వయసు 20 సంవత్సరాలు, అతని వయసు 50 సంవత్సరాలు. అప్పట్లో టీబీ అనేది ఒక డెడ్లీ డిసీజ్. ప్రేమలో పడిన టాన్జలర్ ఆ అమ్మాయిని ఎలా అయినా బతికించుకోవాలని ఆరాటంలో ఉండేవాడు. చాలా బాగా చూసుకునేవాడంట. రాత్రిపూట ఇంటికి కూడా వెళ్లకుండా తన పక్కనే ఉండేవాడు. ఎంత చేసినా ఆ అమ్మాయి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూనే ఉంది. ఇదంతా చూసి తన మీద ఎక్స్పెరిమెంట్స్ చేద్దామని డిసైడ్ అవుతాడు. తన సుపీరియర్స్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాడు. కానీ సుపీరియర్స్ కూడా ఏం చేయలేక తనకి పర్మిషన్ ఇచ్చేశారు. రకరకాల ఎక్స్పెరిమెంట్స్, మెడిసిన్స్ తయారు చేశాడు. తనని ఎలా అయినా బ్రతికించుకోవాలని చాలా ట్రై చేశాడు. ఇవన్నీ చేస్తుండగానే తనకి బట్టలు కొనిపెట్టడం, జ్యువెలరీ తెచ్చి ఇవ్వడం, ఇవన్నీ చేసేవాడు. ఒక రోజు తనకి లవ్ ప్రపోజ్ కూడా చేశాడు. కానీ మెరియా తన లవ్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది. చనిపోతున్న అమ్మాయి కూడా టాన్జ్లర్ లవ్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది పాపం. అక్టోబర్ 23, 1932. అది టాన్జ్లర్ ఎలా అయినా ఆ అమ్మాయిని బతికిద్దామని చాలా ట్రై చేశాడు. మెరియా తన చివరి శ్వాస విడిచింది. చివరికి మెరియా అంత్యక్రియల డబ్బులు కూడా టాన్జ్లరే పెట్టుకున్నాడు. మెరియా ఉన్న ఇల్లు కూడా తనే కొనుక్కున్నాడు. ఎంత పిచ్చి ప్రేమ కదా. ప్రతిరోజు తన సమాధి దగ్గరికి వెళ్లి పిచ్చోళ్ళ మాట్లాడుకునేవాడు, పాటలు పాడుకునేవాడు. తన బిహేవియర్ బాగోక తనని జాబ్ నుంచి కూడా తీసేశారు. టాన్జ్లర్ 1 నెల కాదు, 2 నెలలు కాదు, 2 సంవత్సరాలు తన సమాధి దగ్గరికి వెళ్లి పిచ్చోళ్ళ మాట్లాడుకునేవాడు. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. టాన్జ్లర్ కి ప్రేమ పిచ్చి ఎక్కువై సమాధిని కూడా ఓపెన్ చేసి ఆ శవాన్ని కూర్చోబెట్టి మాట్లాడేవాడు. రాను శవం కుళ్ళిపోవటం చూసి టాన్జ్లర్ కెమికల్స్ ని వాడి ఆ శవాన్ని ప్రిజర్వ్ చేశాడు. ఆ సమాధిలో ఇంకా ప్రిజర్వ్ చేయడం కుదరదని ఒకరోజు రాత్రి సమాధిని ఓపెన్ చేసి ఆ బాడీని ఇంటికి తీసుకొచ్చాడు. 2 సంవత్సరాలుగా కుళ్ళిపోతున్న ఆ బాడీని దొంగతనంగా ఇంటికి తీసుకొచ్చాడు. ఆ బాడీని ఎలాగైనా ప్రిజర్వ్ చేయాలని బోన్స్ని వైర్స్తో ఆపరేషన్ చేశాడు. ఫేస్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు వ్యాక్స్తో ఒక షేప్ని తెచ్చాడు. కళ్ళని గ్లాస్ ఐస్తో రీప్లేస్ చేశాడు. ఆ ఫోటో చూడండి ఎంత ఘోరంగా ఉందో. 2 సంవత్సరాలుగా కుళ్ళిపోతున్న బాడీ నుంచి దారుణంగా స్మెల్ వచ్చేది. పర్ఫ్యూమ్స్ తో మేనేజ్ చేసేవాడు. రాను బాడీ మరీ డికంపోజ్ అయిపోతుంది. వ్యాక్స్ మరియు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో మౌల్డ్ చేసేవాడు. ఆ ఫేస్ మాస్క్ చూడండి ఎలా ఉందో. ఎన్ని సంవత్సరాలు ఇలా ప్రిజర్వ్ చేసి ఉంచాడనుకుంటున్నారు? దాదాపు 7 సంవత్సరాలు ఆ శవాన్ని ప్రిజర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇరుగు పొరుగు వాళ్ళకి టాన్జ్లర్ మీద అనుమానం వచ్చింది. ఎందుకంటే ప్రతిరోజు టాన్జ్లర్ లేడీస్ కి సంబంధించిన వస్తువులన్నీ కొని తీసుకెళ్లేవాడు. నైబర్ కి టాన్జ్లర్ ఒక డాల్ తో డాన్స్ చేయడం కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న మెరియా సిస్టర్ టాన్జ్లర్ ఇంటికి చేరింది. లోపలికి వెళ్లిన వెంటనే ఒక దారుణమైన బ్యాడ్ స్మెల్. మెరియా సిస్టర్ కి అనుమానం వచ్చింది. పోలీసులకు ఫోన్ చేసింది. తనకు తెలిసిన విషయం ఏంటంటే అది డాల్ కాదు, తన సిస్టర్ డెడ్ బాడీ. అప్పట్లో ఇది ఒక సెన్సేషనల్ న్యూస్. టాన్జ్లర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్స్ కూడా చాలా షాక్ అయిపోయారు. ఇన్ని ఇయర్స్ ఈ బాడీని ఎలా ప్రిజర్వ్ చేశాడని. అంతేకాకుండా ఆ బాడీని ఫిజికల్ గా కూడా యూజ్ చేసేవాడు. ఇప్పుడు అర్థమైందా ఇది ఏ మూవీ రిలేటెడో? తెలిస్తే కమెంట్ చేయండి. ప్రిజర్వ్ చేసిన డెడ్ బాడీని చూడ్డానికి ప్రజలు చాలా దేశాల నుండి వచ్చారు. టాన్జ్లర్ చాలా సంవత్సరాల తర్వాత జైలు నుండి బయటకు వచ్చాడు. తన మిగతా లైఫ్ ని తన వైఫ్ తో గడిపాడు. ఇతనికి పిచ్ అంటారా, ప్రేమ అంటారా, సైకో అంటారా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.